చాలా కాలం నుండి అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ హీరోస్ కి గ్యాప్ బాగా పెరిగిపోయింది అంటూ మీడియాలో ఒక ప్రచారం జోరుగా నడుస్తోంది. అయితే 2-3 హిట్లు కొట్టగానే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని దూరం పెట్టి తాను మెగా ఫ్యామిలీ కంటే గొప్ప అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని కొందరు, అదేవిధంగా అల్లు అర్జున్ ఎదుగుదలని తట్టుకోలేక మెగా హీరోసే అల్లు అర్జున్ ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు ఇలా సోషల్ మీడియాలో కొట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ కష్టం వస్తే మేమంతా ఒకటే అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది మెగా ఫ్యామిలీ. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఎలా నిలబడిందో అందరం చూసాం. పవన్ కళ్యాణ్ ఆ సమయంలో అల్లు అర్జున్ ని కలవలేకపోయాడు. కానీ చిరంజీవి, నాగబాబు మాత్రం అరెస్ట్ అయిన రోజే అల్లు అర్జున్ ఇంటికెళ్లారు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఈ ఘటనపై అస్సలు స్పందించలేదు అని సోషల్ మీడియాలో కొంతమంది తీవ్రంగా విమర్శించారు. కానీ నిన్న సాయంత్రం అల్లు అర్జున్ హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి ఆయన కుటుంబం మొత్తాన్ని కలిసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని సుమారు గంటకు పైగా పవన్ కళ్యాణ్ తో చర్చించి వెళ్లారట. దీనికి సంబంధించి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫోటోస్ బయటకు వస్తాయో లేవో తెలియదు, కానీ ఒకవేళ ఫోటోస్ బయటకు వస్తే మాత్రం ఇన్ని రోజులు ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలు అన్నింటికీ పెద్ద ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు. అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్లినప్పటి నుంచి ఇరువురి హీరోస్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కానీ లేకపోతే సోషల్ మీడియాలో అంతకుముందు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిలేషన్ బాగా బలంగా ఉండేది. ఇప్పుడు ఈ ఫోటోస్ మళ్లీ బయటకొస్తే ఈ ఇరువురి హీరోస్ ఫ్యాన్స్ మళ్లీ పాలు నీళ్లలాగా కలిసిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వార్త తెలిసిన తర్వాత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంతో సంతోషిస్తున్నారు. మామయ్య అల్లుడు మళ్లీ కలిసిపోయారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన సినిమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ మరియు ఇతర మెగా హీరోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కంటే అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ ఎక్కువగా వచ్చారు.